జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీష్ రావు. మంచి చేసిన ప్రజలు దగ్గర తీసుకుంటారు. మనం ఏం చేసినా తెలంగాణ బాగోగుల కోసం చేసినాం, తెలంగాణ మంచి జరగాలనే చేసినాం. సరే మన మీద దుష్ప్రచారం చేయాలని, బట్టగాల్చి మీదేయాలని రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తావు? 6 నెలలో 3 నెలలో ఏడాది తర్వాత అయితే అసలు విషయం బయటకు రాదా? నువ్వు చెప్పిన మాట చేయకపోతే జనం ఒప్పుకుంటారా? అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం కూడా అదే ఓపికతో ముందుకు పోదాం. బట్ ఏది ఏమైనా మా స్థానిక ఎంపీపీ జెడ్పీ చైర్మన్ అమ్మ ప్రతాప్ అన్న, ఎలక్షన్ అన్న, మేమందరం కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మీ పక్షాన అసెంబ్లీలో గొంతు విప్పుతాం. ఎక్కడ మీకు అన్యాయం జరిగినా, ఎక్కడ మీకు చిన్న వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా మీ పక్షాన అసెంబ్లీలో కొట్లాడటం, వాళ్ళ మెడలు వచ్చి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగేదాకా. సో మనకు కూడా అదే ఒప్పుతో కొట్లాడటం. ఓడిపోయినంత మాత్రాన జనం విడిచిపెట్టి పోం. ఓడిపోయినా జనం మధ్యనే ఉంటాం, జనం కోసమే పనిచేస్తాం, ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల పక్షాన్నే పోరాడతాం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. మీకే ఆపద పట్ట మేము అండగా ఉంటాం. ఎక్కడ అధైర్యపడేది లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, రాత్రైనా పగలైనా తప్పకుండా ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు మంచి జరగాలని, ప్రజలు అనుకున్న పనులు జరగాలని మీ పక్షాన మేము ఎప్పుడు కూడా నిలబడి పనిచేస్తాం. గెలుపు ఓటములు సహజం, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అంత మాత్రాన ప్రజల్ని వదిలిపెట్టాం. మేము ప్రజలనే దేవుళ్ళుగా, ప్రజలే గొప్పవారు లేట్ కావచ్చు. మంచి ఏంది, చెడైంది, న్యాయమైంది, ధర్మమైంది అనేది తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు. సరే, మీరు ఎంతో ప్రేమతో మన కేసీఆర్ సార్ బాగా చేసిండని మీరు ఆశీర్వదించారు. మీ అందరికీ నేను శిరస్సు వచ్చి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ ప్రేమను ఎన్నడూ మర్చిపోం, మీ అభిమానాన్ని ఎన్నడూ మర్చిపోం. తప్పకుండా మా ఛాయశక్తుల రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీకు సేవ చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, మన గ్రామ జీడిపల్లి అభివృద్ధి కోసం కానీ, ఈ మనోహరాబాద్, ఈ తూప్రాన్, ఈ గజ్వేల్ అభివృద్ధి కోసం తప్పకుండా మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. మన కేసీఆర్ ఉంటే మంచి గడ ఉండే. ఇప్పుడేం ఆయన గడాన్ని తీసేసింది.